వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిటర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి 'కారా' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ యాక్టర్ బై ధనుష్ గారు. అండ్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మీది ట్రైలర్‌లో ఏదైతే చూసారో అండ్ ఈ మూవీ స్టోరీ కూడా అదే ఉంటది. అండ్ ఇందులో ధనుష్ గారు వచ్చేసి ఒక దొంగ అనమాట. అండ్ ఇంతకీ దొంగతనం ఎందుకు చేస్తున్నారు? ఇంతకీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అండ్ ఇంతకీ దొంగతనం మానేరా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ థియేటర్‌లో ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీ ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం మామూలు లేదు. ఎందుకంటే మనకి ఆ దొంగతనం చేసినప్పుడు అండ్ తను ఒక సస్పెన్స్‌గా అంటే మనకు ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేస్తారనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ మెయిన్ ఎమోషన్‌లో కూడా అండ్ మెయిన్ యాక్షన్‌లో కూడా అండ్ ఈటిల్లోనే అయితే ధనుష్ గారు అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ నేచురల్ లుక్ అయితే తెచ్చారు. అండ్ మెయిన్ ఈ మూవీకి ఫస్ట్ వచ్చిన ఒక 25 మినిట్స్ బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఒక రాబరీ జరుగుతదనమాట. అది సూపర్‌గా చూపించారు అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ ఈ మూవీ అంతా ఒక 90స్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతది. అండ్ అదంతా మనకి నీట్‌గా చూపించారు థియేటర్ మీద. అండ్ మన అక్కడ ఉన్నట్టు మనకు ఆ ఫీల్ అయితే కలిగించారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ లొకేషన్స్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ టూ గుడ్ అనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి పోలీస్ క్యారెక్టర్‌లు అయితే తీసేశారు. ఎందుకంటే అండ్ సినిమా మొత్తం స్టోరీ ప్రెడిక్టబుల్‌గానే ఎళ్తది. మనం ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం ఇది అనేసి. బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది మనకి అంతా ఎంగేజ్ చేస్తూ తీశారు. అండ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అండ్ ఈ బిట్‌లో మనకి ఎంగేజ్ చేస్తారు. అండ్ మెయిన్ ఇంటర్వెల్ సీన్ ఉంటది భయ్యా మామూలుగా కాదు. ఎందుకంటే అక్కడికొచ్చే పడే సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ మాత్రం మనందరికీ తెలిసింది జీవి ప్రకాష్ గారు ఇచ్చారు. అండ్ మామూలు కాదు భయ్యా ఎర్రకొట్టేశారు. ఎందుకంటే అండ్ ఆ దొంగతనం చేసినప్పుడు ఒక బీజం వస్తది. టూ గుడ్ అనిపించే. అండ్ బీజంతో ఇంకా మెల్లగా లేపారు సినిమా అన్నట్టు నాకు అనిపించింది. సాంగ్స్ ఈజ్ యావరేజ్. బట్ సినిమాలో క్యారెక్టర్స్ మాత్రం చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ అది కూడా డైరెక్ట్ యుటిలైజ్ చేసుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే లాట్ ఆఫ్ ఎమోషన్ ఫాదర్ సెంటిమెంట్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అది బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు థియేటర్ మీద అనిపిస్తది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నారు? అండ్ ఇంతకీ ఫాదర్ వెనకాతల ఎమోషను అదంతా నీట్‌గా బాగా మనకి చూపించారు థియేటర్ మీద అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మనకి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు కదా ఫస్ట్ హాఫ్‌లో. అండ్ ఆళ్ళందరూ ఒక లేయర్‌లో అలా తీస్తూ ఉంటారు. టూ గుడ్ అనిపించాయి భయ్యా నాకైతే. నాకు బాగా అనిపించింది ఆ సీన్ మాత్రం. సెకండ్ హాఫ్‌లో మొత్తం అన్నిట్లికి కనెక్షన్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ అవన్నీ చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ మనకి లాగ్ అయ్యే సీన్స్ అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోవడం వల్ల స్టోరీ లైన్ మనకి అంత డెప్త్‌గా అనిపించదు. అండ్ ఏదో రొటీన్ టైప్‌లో చూసాంరా అన్నట్టు ఫీలింగ్ మనకి 2, 3 చోట్ల మనకి అనిపిస్తది. అండ్ సాంగ్స్ వెరీ పూర్ అని చెప్పొచ్చు. ఎందుకు వస్తాయో తెలీదు, ఎందుకు పెట్టారో తెలీదు అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు. ఎమోషన్ వరకు వర్క్ అయింది కానీ సినిమా వరకు వర్క్ అవ్వలేదు అన్నట్టు నాకు కొన్ని సీన్స్ అనిపించింది. బట్ తన యాక్టింగ్ అయితే తను 100% పెట్టినా కూడా మనకి అంత పెద్ద ఆకట్టుకోలేదు. అండ్ ఇందులో ధనుష్ గారి క్యారెక్టర్ ఆ పోలీస్ క్యారెక్టర్ టూ గుడ్ అనిపించాయి. అండ్ ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్క్ అయిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఆ దొంగతనం చేసే సీన్స్ అయితే బాగా రాసుకున్నారు స్క్రీన్ మీద. అండ్ ఆ డ్రామా అయితే ఏదైతే ఉందో అదంతా మనకు వర్క్ అయింది అన్నట్టు మనకు అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. అండ్ జీవి ప్రకాష్ గారు అయితే తను 100% అయితే న్యాయం చేశారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా మాత్రం 90స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా బాగా తెచ్చారు. అండ్ మెయిన్ ఆ ఫోటోగ్రఫీ గానీ అండ్ మెయిన్ ఆ బ్యూటిఫుల్ సీన్స్ గానీ చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ గారు అన్నట్టు నాకు కొన్ని సీన్స్‌లో అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి చెప్పుకోవాలంటే మనకి సెకండ్ హాఫ్ అయిపోయి 30 మినిట్స్ తర్వాత ఒక సీన్ పడతది. టూ గుడ్ అనిపించాయి భయ్యా నాకు. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే 30 మినిట్స్ కొద్దిగా లాగ్ సీన్ లాగా అనిపించింది కదా! ఇప్పుడు ఏం చేస్తార్రా అనిపించింది. అక్కడికొచ్చే సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ క్లైమాక్స్ ఒక రొటీన్‌గా ఎండ్ చేశారు. లేదు మీకు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఈ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ బ్యూటిఫుల్ సినిమా, ఒక డ్రామా, ఒక ఫ్యామిలీతో ఎళ్లి చూడాలంటే మాత్రం ఈ సినిమా వీకెండ్‌కి అయితే మీ ఫ్రెండ్స్‌తో అయితే మంచిగా చిల్ అవ్వచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.